ప్రేజలన్నా ప్రెసిడెంట్ తమ్ముడు. అక్కడ ప్రేజలో సో కొన్నేది అన్న అంటే ఇంకా మాకు చిన్న వయసులో నుండి జ్ఞాపకం ఉన్నప్పటి నుంచి సో 81 మేము 81లో వచ్చినట్టు గోదావరి ప్రాంతానికి. సో అప్పటి నుండి కొన్నేళ్ళన్న లేకుంటే నాన్నగారు అమ్మగారు సో మీ ఫ్యామిలీతో మాకు రక్త సంబంధం కంటే ఎక్కువగా మేము ఫీల్ అయ్యేవాళ్ళం. సో అప్పుడు ఇప్పుడు ఫీలింగ్ మాత్రం నేను మారలేదు. దేవుని ప్రేమ మనలో అలాగే ఉందని నమ్ముచున్నాను. ప్రత్యేకంగా నాకు దేవుడు మిమ్మల్ని చూడటానికి ముఖాముఖిగా కలుసుకొని కొద్ది సమయాన్ని మీతో పంచుకోవడానికి గడపడానికి నాకు ప్రవహించినటువంటి ఈ సమయాన్ని బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. ఆఫ్టర్ 25 years 25 సంవత్సరాల తర్వాత ఈ విధంగా అక్కడ మిమ్మల్ని కలుసుకోవడం నేను చాలా సంతోషిస్తున్నాను. నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఆనాడు ఆ దినాల్లో మీరు నూతనంగా వివాహమైనప్పుడు మాతో ఈ విధంగా అన్యోన్యంగా ఉన్నారు, ఈ విధంగా సరదాగా సంతోషంగా కాలం గడిపారు. ఆ దినాల్లో మాకు ఇప్పటికీ ఇంకా స్వచ్ఛంగా స్పష్టంగా మాకు జ్ఞాపకం. సో ఆ మధుర స్మృతిని మర్చిపోలేము, జ్ఞాపకం ఎప్పుడు అనుకుంటాం. తర్వాత ఒక విషయం ఏంటంటే ఆనాడు అమ్మ నాన్న సేవ చేసే టైంలో మీ మమ్మీ డాడీ వాళ్ళు ప్రధానంగా అంటే మొదటి స్థానంలో ఉంటూ అంటే అప్పటికి మీకు వివాహం కానప్పుడు అనుకున్నాము. సో మీ మమ్మీ డాడీ అమ్మా నాన్న సేవలో అడాప్షన్లో ఉన్నప్పుడు ఎంతగానో ఆదరించారు. ఎన్నిసార్లు మీ ఇంటికి వచ్చారో తెలియదు, రికార్డ్స్ ఏం లేవు. కానీ ఇది వాస్తవం ఏంటంటే ఒక చెప్పకుండానే మీ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనేటువంటి బాంధవ్యాన్ని దేవుడు ఇచ్చారు. అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళేవారు. తర్వాత మీ మమ్మీ డాడీ కూడా ఎంతగానో ప్రేమించారు. ఎంతగానో నేను చెప్పలేను. అసలు అమ్మ నాన్న వెళ్ళగానే సొంత రక్త సంబంధంలో వచ్చినంత ఫీల్ అయ్యేవారు. అలాగే దేవుళ్ళు బలపడ్డారు. నేను ఈరోజు జ్ఞాపకం చేసుకుని ఈ ట్రిప్ నేను రావటానికి మిమ్మల్ని దర్శించడానికి రావడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది. ఏంటంటే మనుషులు బ్రతికి ఉన్నప్పుడే మనం కృతజ్ఞతలు చెప్పాలి, లేదా వందనాలు చెప్పాలి మనస్ఫూర్తిగా, లేదా గౌరవించాలి, సన్మానించాలి. మనుషులు చనిపోయిన తర్వాత వచ్చి వాళ్ళ గురించి 4 మాటలు చెప్పటం లేనప్పుడు ఆ మీటింగ్లో కావచ్చు, నాటకాల కూటాలే కావచ్చు, లేదా ఇంకా ఎక్కడైనా సరే మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి గొప్పగా పలికితే, పెద్ద పెద్ద మాటలు చెప్తే దానివలన దేవునికి మహిమ కలగదు. దేవుని యొక్క ఉద్దేశం కాదు. మనుషులు బ్రతికి ఉన్నప్పుడే మనం వాళ్ళతో ముఖాముఖిగా వందనాలు చెప్పాలి. వాళ్ళు ఏ విషయాల్లో ఆ కుటుంబాలు మాకు మేలు చేశారు, అమ్మ నాన్నకు ఎంతగా ఆదరించినారు, ఎంత ప్రేమ చూపించారు, ఎంత పరిచయం చేశారు, ఆకలి అన్నప్పుడు ఆహారం పెట్టి ఉంటారు. మరి 1 కాదు 2 కాదు, నేను చెప్పలేనంత ఉపకారాన్ని మా అమ్మ నాన్న మీ ద్వారా మీ కుటుంబాల ద్వారా అనుభవించారు. సో వాటిని బట్టి నేను అనుకున్నాను, పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ, లాక్డౌన్ ఉన్నప్పటికీ త్వరగా అయిపోతే వెళ్దాం, వెళ్ళి నాన్న లేరు కానీ నేను నాన్న తరఫున కృతజ్ఞతలు చెప్పొద్దాం అనేటువంటి ఉద్దేశంతో నేను రావడం జరిగింది. సో ఆ తలంపును దేవుడు నెరవేర్చినాడు. ఎంత కష్టమైనా పాస్టర్ జాన్ గారు కూడా మరి ఈ టైం లేట్ అయినా కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఈరోజు జరగదనుకున్నాను కానీ దేవుడికి తెలుసు మన హృదయాలు ఏంటో. సో అది నెరవేర్చాడు దేవుడు. సో మిమ్మల్ని ఆరోగ్యంగా కలుసుకోవడం ఈ సమయంలో రాత్రి 10:30 అయింది. ఈ సమయంలో మీ ప్రేమను మా కుటుంబాలు అనుభవించినందువల్ల ఆ ప్రేమకు కృతజ్ఞతగా మిమ్మల్ని ఒక చిన్న షాల్వ కప్పి వందనాలు చెల్లించాలనుకుంటున్నాను. షాల్వ ఎందుకంటున్నానంటే సన్మానం అనేటువంటిది చేతులు చెప్పచ్చు. మన భారత సాంప్రదాయం వందనాలు, ప్రేజలో నమస్తే ఇట్లా చెప్తాం. కానీ గౌరవంగా మిమ్మల్ని సన్మానించాలా, ఎందుకంటే మీరు ఎవరు కాదు అంకులు అంటే చెప్పలేము. మీరు అమ్మ నాన్నకు పెద్ద కుమారుడిగా, ఆత్మీయ కుమారుడిగా అని చెప్తా ఉంటారు. కాబట్టి మా అన్నగా, మా వదినగా, నేను క్రీస్తులో అక్క అంటుంటాను కానీ
అన్న వదినగా ఎప్పుడు మా మనసులో గౌరవం మర్యాద మాకు ఎప్పుడు ఉంటుంది. కానీ గ్యాప్ని బట్టి మేము కమ్యూనికేషన్ చేయలేకపోయాం. కానీ ఈరోజు మిమ్మల్ని చేస్తాను, మనం చాలా తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించున్నాడు. చిన్న జస్ట్ మనస్ఫూర్తిగా జస్ట్ నేను చేయాలనుకున్నది నేను చేస్తాను. సో మీకు చాలా వందనాలు. మరొకసారి అక్క మీకు నాకు మీ అమ్మ నాన్న పక్షంగా కూడా నేను చెప్పలేనంత కృతజ్ఞతలు. ఎందుకంటే అమ్మ నాన్న ఎంతో సంతోషపడ్డారు. అది నాకు వాళ్ళు ఎంతో మేలు అనుభవించారు. చాలా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కొన్ని విషయాలు, మన సేవ విషయాలు కావచ్చు, మీ అనుభవాలే కావచ్చు, మాట్లాడే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుని తండ్రి, ప్రేమ నమ్మకం యేసుప్రభుని స్తోత్రాలు, స్తుతులు వందన చెల్లిస్తున్నాం. స్తుతిస్తున్నాం తండ్రి. వేణువులు స్తుతించిన మీరు తండ్రి, క్షమించండి. మా ప్రభు మీ యొక్క మహాకృపను మనం చేస్తాం. ఈ తలంపుగా వచ్చిన ఈ షూటింగ్ కార్యక్రమాన్ని బట్టి స్తుతిస్తున్నాం. కొన్ని 10 సంవత్సరాలు మా మధ్యలో జరిగిన గడిచిన ఈ విధంగా చూసుకొని మాట్లాడుకొని మేము ఏకీభవించి మా రక్షకుడు యేసు అని, మా విమోచకుడు సజీవుడని ఉద్యమాల తెలుగుతారా మేము స్తుతించుకున్న భాగ్యం మాకు ప్రసాదించిన కారణం బట్టి వందనాలు తెలిసిన స్తుతిస్తున్నాను. మరొకసారిగా మా పితరులు మీ దినదాసులు జాన్ పాల్ గారిని డేవిడ్లో చూస్తాను. తల్లి అమ్మగారు కూడా కర్నూలు ఉంటుండగా వృద్ధాప్య సమయంలో మీరు కాపాడి తండ్రి మీ కృపలో వారి సంతానం మా తోబుట్టులుగా హ్యానా సిస్టర్, జోయల్, ఎల్సీ, ఫీబీ, లిడియా, డేవిడ్ మీరందరూ బట్టి మీ శ్రమలో స్థుతిస్తున్నాను. మీరు అక్కడలోగా మేము కలుసుకుంటామో లేదో అని మనసులోకి వస్తున్నప్పుడు ఏదైనా మీరు మాకు ఆలస్యం చేసినందుకు స్థుతిస్తున్నాం. ఈ ప్రోగ్రాం మీ నామ మహిమార్థంగా అనుగ్రహించుకుని దీవించుకుని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను కాబోత్ ఫ్యామిలీ ఆల్టర్ అని ఒక చిన్న కార్యక్రమం పెట్టుకుంటున్నాను. కాబోత్ కుటుంబ వేదిక అంటే ఈ మధ్యన వివాహం అయినటువంటి దంపతులు వాళ్ళందరూ కూడా గతంలో వాళ్ళు అంటే మన చిన్నతనంలో మన తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ వివాహాలు అయినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని గొడవలు వచ్చినా కూడా అలాగే వాళ్ళు కలిసి ఎదుర్కొని జయిస్తూ వాళ్ళు జీవితం సాగించారు, సంసారాలు. కానీ నాడు ఈ తరంలో చూస్తే చాలామంది ఓపిక లేక, ఒకరినొకరు అర్థం చేసుకోలేక ఎన్నో కారణాలు. సో వివాహమైన కొద్ది దినానికి ఎన్నో గొడవలు, కోర్టు కేసులు, విడాకులు, పోలీస్ స్టేషన్లు ఇలా అయిపోతున్నాయి. సో వీటిని ఉద్దేశించి నవదంపతులకు కొన్ని సూచనలు, సలహాలు మీ అనుభవాల ద్వారా, భార్య భర్తల అనుభవాల ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య వస్తుంటే వాటిని ఎదుర్కొంటాం. దానికి కావాల్సినటువంటి మరి ఏంటి ఆశయాలు ఏంటి అనేటువంటిది మీరు చెప్పాల్సి వస్తుంది. తర్వాత
సో ఆరంభంలో మొదటిగా మీరు ఎక్కడ పుట్టారు, మీరు ఎంతమంది అమ్మ నాన్నకు అనేది బ్రీఫ్గా మీ కుటుంబం గురించి కొన్ని మాటలు చెప్పండి. విజయనగరం జిల్లా బలిజిపేట మండలం వంతరం గ్రామం మా జన్మస్థలం. మా తాతయ్య గారి పేరు మండా విశ్వనాథం. ఆయనకి 5 కుమారులు. అందులో జ్యేష్ఠుడు నారాయణమూర్తి అని. ఆ దంపతులకి నేను జన్మించాను. నా పాత పేరు మరెందుకు లేకుంటే కొత్త పేరు కొర్నేలియస్. నేను నా 12వ ఏట ఒక గురువుగారి దగ్గర శిష్యత్వం వహించి నా 18 సంవత్సరం వయసు వచ్చే వరకు ఆ గురువుగారి దగ్గర గురువుపదేశం, గీతోపదేశం ఇవన్నీ తీసుకొని ఆ గురువుగారు ఆశీర్వదించిన పక్షంలో మన విజయనగరం జిల్లాలో కొన్ని చోట్ల భగవద్గీత ఉపన్యాసాలు కూడా. తర్వాత నేను స్వయం కృషిలో మిమిక్రీ నేర్చుకోవడం. అదే టైంలో ఒక కమెడియన్గా ఆ టైం ఉన్న ప్రకారం పనిచేయడం. ఇదంతా కూడా ఏంటంటే నా 12 సంవత్సరం నుంచి 18 సంవత్సరం వరకు 7 సంవత్సరాల టైం ఇదంతా. మీరు ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చారు స్కూల్, కాలేజెస్? కాలేజ్ వరకు మాకు తెలీదా, స్కూల్స్ వరకు తెలుసు. అది కాక ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్ అవుతాయి, డ్రామాలు. ఆ టైం అప్పుడు 30 గంటలు కలిసి నాకు టైం కేటాయించేవారు. సేమ్ టైప్లో కొన్ని గీతా సమాజ మందిరాలు ఉంటాయి, రామ భజన ఆలయాలు, గీతా మందిరాలు. అందులో కూడా భగవద్గీత ఉపన్యాసాలు జరిగింది. ఇంకో ప్రక్క పౌరాణికం, ఒక ప్రక్క పౌరాణిక కాదు, ఒక ప్రక్క వేదాంతంగా, ఒక ప్రక్క మిమిక్రీగా, ఈ విధంగా. కనుక హరిదాసుగా అవ్వాలని కూడా అనుకున్నాను. అందరి మీద 3 హరికేలు కూడా పెట్టాను. కానీ అంతవరకు వెళ్ళలేదు, పెట్టడం జరిగింది. ఆ సమయంలో గురువు గారి దగ్గర ఒక 40 మంది ఉండేవాళ్ళు శిష్యులు. అందులో నేనంటే ఎక్కువ ప్రీతి పాత్ర ఆయనకి. నాకు కూడా చాలా చిన్నప్పుడు ఇవన్నీ కూడా చాలా బాగా రూపుగా వచ్చాయి, కంటతో పెట్టాను. అందునుంచి మా గురువు గారు ఆశీర్వాదం మాకు ఉన్నాయి. ఆ టైంలో చిన్నప్పటి నుంచి మీకు అంటే మీ గురువు గారు టచ్ కానప్పటి నుంచి కూడా మీకు ఇట్లా వేదాంతం కానీ ఇట్లా మిమిక్రీ అంటే మీకు ప్రేరేపణ ఇవ్వరు, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ ఇవ్వండి? సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం. సినిమాలు చూసేవాళ్ళం. ఏదో టైంలో సినిమా యాక్టర్ ఏదో టైంలో అవ్వాలని ఆశ ఉండేది. ఇంకా గురువు గారు అనేది మా నాన్నగారు ఒక వేదాంతి, మా తాతయ్య గారు పురాణవేత్త, పండిత పుత్ర పరమశుంఠానికి నేను తయారయ్యాను. వారసత్వంగా వచ్చింది అనమాట. సొంత వారసత్వం కాదు, కిలాడి అంతే, ఆలోచించాలని. మీరు ఎంతమంది? అమ్మ, నాన్న, అమ్మ, తమ్ముడు, చెల్లి, నేను, మరొక చెల్లి, 2 అక్క చెల్లి, 3 అన్నదమ్ములు. మాకు బంధుత్వమైన మా తమ్ముడు గారి నా భార్య సొంత అక్క చెల్లి. వారిని మా ఇద్దరం పెళ్లి చేసుకున్నప్పుడు మాలో కొంతమంది మా పెదనాన్న వాళ్ళు అలా చేయకూడదు అన్నారు. మా చేతులు బాగానే కూడిపోతున్నాయి అన్నాను మేము. చేయకూడదు ఎందుకంటే అంటే మీరు ఎలిషన్ అసలు ఇద్దరు అన్నదమ్ములు అక్క చెల్లెలు చేసుకున్నారు. అంటే మా ఇద్దరు తోటలు, వాళ్ళిద్దరు తోడుకోవడాలి. మేము అంటాం కదా, అదే మా ఇద్దరు తోట అల్లుడు అనుకుంటే వాళ్ళిద్దరు తోడుకోవడాలి. ఎట్లయినా అనుకోవచ్చు. అంటే 2 ఏళ్ళు 4 అంటే ప్లస్ అనేది పాయింట్, ఇంటి అనేది పాయింట్. ఇలా మీరు చిన్నప్పటి నుంచి ఉన్నారా ఈ విధంగా మాట్లాడటం? అంటే మీ మాటల్లోనే అన్నారు కదా మిమిక్రీ చేస్తాను, కామెడీ కూడా
కామెడీ మిమిక్రీ మిక్స్ చేసి అంటే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకు? ఏ వయసులో నుంచి? 12 సంవత్సరం 12వ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. ఓకే. అంతకుముందు నెమ్మదిగా ఉండేవారు? తెలీదు. చెప్పి అమ్మ చెప్పాల్సి వస్తుంది. తప్పకుండా అమ్మ నేను వైజాగ్లో కలుస్తాను వెళ్ళక ముందు ఎల్లుండి. మరి ఇప్పుడు నేను చెప్పిన సంగతులు మా అమ్మకు కూడా తెలియదు. తెలీదు. రేపు పొద్దున వింటే ఆమెకు అప్పుడు వినిన తర్వాత తెలుసు. ఓకే. ఓకే. చాలా సంతోషం. అంటే బ్రీఫ్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఎక్కడ అనేది చెప్పారు మీరు. తర్వాత అక్కడ మీరు చెప్పండి, మీరు మీ స్వస్థలం ఎక్కడ, మీరు ఎంతమంది కుటుంబ సభ్యులు? అక్కడికి 2 రోజులుగా కొంచెం కోల్డ్ని బట్టి స్వరం బాగలేదు. సో ఈ మధ్యనే లేకుంటే చక్కగా పాటలు పాడతారు, వాక్యం చెప్తారు. అక్క చాలా తెలియదు కదా, అక్కడ చెప్పండి. వరంపురం. ముగ్గురు అక్క చెల్లెలు, అమ్మ నాన్న చనిపోయాక అమ్మ నా చనిపోయాక అమ్మ ఓకే. నాన్న ఉన్నప్పుడు కోవిల్లో కట్టించారు. ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళడం మొక్కడం అని చేసి. ఓకే. వరంపురం అది ఒరిస్సా. అంటే ఇక్కడ తెలుగు మాట్లాడేవాళ్ళని? తెలుగు ఒరియా 2 మీరు ఒరిజినల్గా తెలుగా? ఒరియా తెలుగు 2 రెండు. అక్కడ ఒరిస్సాలో ఉంది కాబట్టి ఒరిజినల్గా ఒరియా, ఒరిజినల్గా ఒరియా. తెలుగు నేర్చుకుని అది మర్చిపోవడం జరిగింది. సో స్వస్థలము వరంపురం, ఒరిస్సా. చాలా సంతోషం. సో ఆ విధంగా మీరు పెరిగిన వాతావరణము, చిన్నప్పటి నుంచి అమ్మ మిమ్మల్ని పెంచిన విధానం, సో ఇవన్నీ కూడా మీరు చాలా మర్యాదగా తొట్టమ్మ గారు వేసుకుని గురించి చెప్తారు. ఎవరు? తొట్టమ్మ గారు పత్తిగా ఓకే. 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 తర్వాత మేనత్ గారు. మీరు వివాహానికి ముందే ప్రభు నమ్ముకున్నారు? నమ్ముకున్నారు. అయితే నమ్ముకున్నారు, అమ్మ నమ్ముకున్నారు? అమ్మ ముందు నమ్ముకున్నారు. అమ్మ ముందు. అమ్మ నమ్ముకొని ఎగరాలన్నీ పారేసి బాప్తిసం తీసుకున్నాక చుట్టాలందరూ తిట్టారు, కోమట్లోని ఇలా చేయకూడదు, పిల్లలకు సంబంధాలు అవ్వు అని చాలా ఇబ్బంది పెట్టారు. తర్వాత దేవుడు మళ్ళీ అద్భుతం చేశాడు. అందరూ తిట్టిన తర్వాత నేను ప్రార్థన చేస్తుండగా ఇప్పుడు దేవుడి దర్శనం చూపించారు పట్టిదండి. పెళ్ళి సంబంధాలు బోర్డు వచ్చి అన్నిటివి అది నేను చేసుకున్నాం అంటే మా మేనత్తలు 2 ఉండేవారు. మేము ప్రతిరోజు 10 నుంచి 1 గంట వరకు ప్రార్థన చేయడం అలవాటు. శుక్రవారం, లక్ష్మీవారం, శుక్రవారం, శనివారం అలా ఉపాస ప్రార్థన కూడా ఒక పూట చేయడం అలవాటు, అందరి కోసం చేయడం అలవాటు. ఆ టైంలో దేవుడి దర్శనం ఇచ్చారు. మా మేనత్త గారికి చెప్పారు, అక్కడికి ప్రవచన వారం కూడా ఉంది, చెప్పారు మాట. వాళ్ళని దేవుని బిడ్డలు వస్తారు, పొడవుగా సన్నంగా ఉంటారు, బైబిల్ పట్టుకొని వచ్చారు, వస్తారు, నాకు అనిపించారు, మరి అన్ని పెళ్లి చేసుకోవద్దమ్మా అని చెప్పారు. నాకైతే ఇష్టం లేదు అన్ని పెళ్లి చేయడం, చేసుకోవడం ఇష్టం ఉండేది కాదు. సో అమ్మ ద్వారా మీరు రక్షణ పడ్డారు? అమ్మ ద్వారా ముగ్గురు అక్క చెల్లి రక్షణ పడ్డారా? ఇప్పుడు నమ్ముకుంది అక్క కూడా, చెల్లి కూడా సేవలో ఉంది. శ్రీకాకుళంలో సేవలో ఉన్నారు. అయితే జానపల్ గారు అమ్మగారు కూడా చాలా ప్రేమించేవారు, కూతురులాగే చూసుకునేవారు నన్ను. అక్కడ అంటే అమ్మగారు ప్రేమమ్మ గారు అక్కడికి వస్తుంది తర్వాత పెళ్ళి స్వస్థలో మీరు ఎంతమంది గోడి మీద కోడి పెట్టిన గోళ్ళు అయిపోకూడదు. అయితే ఆ విధంగా చాలా సంతోషం. మీరు పంచుకున్నది ఏంటంటే మీరు ఆంధ్ర కాదు బలంపురం అయినప్పటికీ దేవుడు ఆంధ్రాలో మిమ్మల్ని బలంగా వాడుకుంటున్నారు సేవలో. సో అన్న మీ గురించి ఏం చెప్పాలి? మీరు మిమిక్రీ చేస్తారు, కామెడీ చేస్తారు. అది చిన్నప్పటి నుంచి మేము నవ్వలేక మాకు కడుపు నొప్పి వచ్చేవి అనమాట. సో అంతగా దేవుడు మీకు గిఫ్ట్ ఇచ్చారు. కానీ మీరు ప్రభులోనికి రావడానికి కారణం చెప్తారా? మరి మా పాస్టర్ గారు ఏంటంటే జానపల్ గారు దంపతులు, 2 పేరెంట్స్ వీధిలో చక్కగా సువార్త పాటలు పాడుతున్నారు. వాళ్ళిద్దరు ట్యూనింగ్స్ ఘంటసాల పీసుశీల అనేసి మేము పోల్చేవాళ్ళం. అంత చక్కగా మంచి పాడారు. కానీ అప్పటికి ప్రభు అంటే నాకు ఇష్టం లేని కారణం బట్టి వాళ్ళకి చిన్న చిన్న రాళ్ళేసి కొట్టడం, హింసించడం, తిట్టడం, వాళ్ళు ఎక్కడైనా ప్రార్థన చేస్తే కానీ కుట్టించి అనడం,
ఎవరైనా వాళ్ళకి అన్నం పెడితే నేను వెళ్ళి ముగ్గిపోయడం ఇట్లాంటి ఆలోచన పనులు చేసేవాడిని. కానీ వాళ్ళు ప్రార్థన చేసుకుని తప్పించి నన్ను ఏమనలేదు. ఏమనకపోయినా నాకేది కనికరం లేదు. ఎందుకంటే అప్పటికి వీళ్ళు చెప్పిన బోధల కంటే మేము కూడా చాలా ఉపమానమయంగా భగవద్గీత క్షుణ్ణంగా మేము ప్రకటించేవాళ్ళం. నేను భగవద్గీత ఉపన్యాసాల బుక్ ఒకటి, గురుమత గ్రంథం అని సృష్టి వేదాంత భాషం బుక్, తర్వాత ఇతిహాసం మామూలుగా బుక్ ఇటు పురాణాలను బుక్ పెట్టడానికి ఆటంకం లేకుండా అవన్నీ ఇప్పుడు చదివేసాం, పాస్ అయిపోయాం. మరి ఈ ఉపన్యాసాలు చెప్పడానికి మా గురువు గారు మాకు అనుమతించినప్పుడు మేము కూడా ఉపన్యాసం చక్కగా భగవద్గీత బోధించేవాళ్ళం. ఆ టైంలో ఒకే ఒక శ్లోకం నన్ను పట్టుకుంది బాగా. అంటే ఏదైనా చదువుతున్నా కానీ ఒకే ఒక శ్లోకం ఎప్పటికీ బాగా మైండ్లో రుక్కునేది ఏంటంటే, భగవద్గీత కించిదీతే గంగా జల్లవ కనిక పీతే యోన మురారి యమకన చచ్చాము. దాని భాగం ఏంటంటే, భగవద్గీత దేవుడు, గీత అంటే నిబంధన, లేక భగవద్గీత అనేటువంటి ఆ పుస్తకం ఒక గంగా నది లాంటిది, అంటే ప్రవహించే నది లాంటిది. దాహం వేస్తే కొద్దిగా తాగితే దాహం తీరుతుంది, మొత్తం మురికితుంది అని భగవద్గీతను అంత పటిష్టంగా మేము అన్వయం చేసుకొని మేము చదివినప్పుడు లేక ప్రసంగం చేసినప్పుడు ఎవరైనా వినడానికి కూర్చుంటే వాళ్ళ మీద చేస్తే మా దగ్గర నుంచి వాళ్ళు కూడా ఒక పుణ్యం రిలీజ్ అవుతుందని. దానికి నిగ్రహం ఏంటంటే, టేప్ రికార్డుల పాట స్టీరియో బాక్స్లకు రావాలంటే జాబ్ పెట్టుకోవచ్చు, ఇందులో చదవగలుగుతాం. ఇప్పుడు ఈ మీద ఒక జాబ్ పెట్టాను. ఎట్లాంటి ఉపయోగాలతో మేము జనాలు ఒప్పించి కొంత సమకూర్చుకొని ఈ కాళ్ళ మధ్యలోంచి వచ్చే నీరు అని చెప్పేసి తాగేసి తలకి రాసుకుంటూ ఆ విధంగా భక్తులు కూడా లేకపోలేదు. నాకు బాలగురువు అని చిన్నప్పటి నుంచి ఇవన్నీ అభ్యసం అని చెప్పి బాలగురువు అని కొంతమంది సంబోధించారు. గిరిదేవుడు పెట్టి నన్ను సన్మానించలేదు, అలా సంబోధించారు. ఎంత చిన్నప్పుడు వీడికి ఎలా ఇవన్నీ వచ్చాను. ఆ టైంలో ఆదిశక్తిని చూడాలని ఒక ఉపలక్షం కలిగింది. ఆదిశక్తి అంటే ఈ భక్త తుకారం సినిమా చూసిన తర్వాత ఆదిశక్తి ఆయన మాట్లాడాడు. సినిమాలో ఉన్నంతసేపు సినిమా అనిపించింది కదా, నిజంగా అదే వేషం నేను కూడా కట్టాలని ఆదిశక్తిని చూడాలని. 5 సంవత్సరాల మంత్రాలు ఉంటాయి. అవి కొత్త చీపురు పుడక సిరాలో ముంచి తెల్లగడ్డ మీద అవన్నీ రాస్తూ మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత ఆ కాగితం ఒక పౌలికి పసుపు నీటిలో పెట్టి శ్మశానంలో దాన్ని కొద్ది భూమి తీసి పాతి అర్ధరాత్రుడు దిగంబరత్వంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆదిశక్తి కనిపిస్తుందని ఇప్పటికీ ఒక పంచాంగంలో ఉంటుంది. అది చేయాలని ఆశతో మా గురువు గారిని అడిగాను. అది ఇప్పుడు కాదు, అది త్రేతాయుగంలో ఎవడో అప్పుడు ఋషులు చేయాల్సి పని, నువ్వు కాదు తిరాల్సి అన్నారు. త్రేతాయుగంలో ఎవడో చేసి ఇప్పుడు పంచాంగం లీడెందుకు రాయాలన్నాను నేను. సరే నీ ఇష్టం, ఎదురువాడు చేస్తాను చెప్పాను. మా ఆశ అంటే ఆదిశక్తిని చూడాలి. ఆ ప్రకారంగా నేను వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కూడా ఆదిశక్తిని చూశాను. ఇంచుమించు కరెంట్ పొడి ఉంటుంది. నా జుట్టు ఇలా పట్టుకోవడం నాకు తెలుసు. ఆ తర్వాత 6 మాసాలు గంటలు వచ్చింది. ఈ సంఘటన అంతా మా పేరెంట్స్ తెలియదు. ఇప్పుడు సెక్షన్ తెలిసి తెలియదు. ఎందుకంటే నాకు నేనుగా చేసిన పని చెప్పాను కదా, ఒక 15-12 సంవత్సరాల మధ్యలో జరిగిన సంఘటన. అంటే ఆ టైంలో పద్ధతిగా నేను చనిపోవాలని నాకు ఎక్కువ ఆశ. ఎందుకంటే నేను ఇంట్లో కృష్ణని, వీధిలో రామయ్య. అంటే వీధిలో కొంత మర్యాద ఉండేవాడు అందరి దగ్గర. కృష్ణుడు అంటే దొంగవాడు, రాముడు అంటే కొంత మర్యాద వస్తుంది. అయితే నాకు చుట్టుకోలేను కదా, వాళ్ళ మీద ఉన్న సామెత అదే. నేను ఇంటి దొంగ. నేను ఇంట్లో కొన్ని రకాల మంత్రాలకు సంబంధించిన పాఠాలు తెలుసుకుని బీరువాడు తాళం పెట్టి దెబ్బలు పెడితే మంత్రం వచ్చేస్తుంది.
అట్లాంటివి నేను ఎక్కువ చేసి ఇంట్లో దొంగడుగా నమ్ముతూ ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడని అందరికి తెలుసు. వాడు ఎందుకు పట్టలేంటే ఆయన పోలీసు డిపార్ట్మెంట్ ఏం కాదు కదా నన్ను పట్టుకోవడానికి కనుక అందుకు పట్టుకోలేకపోయాను. సరే ఈశ్వరుడు సంగతి పక్కన పెట్టేయండి. ఆ టైం ఇప్పుడు యేసు గురించి మీరు చెప్తే నాకు ఎలా నచ్చుతుంది? భగవద్గీత చదివిన పుణ్యాత్మ, ఇంట్లో దొంగతనం చేసినందుకు కృష్ణ ఆయన చెప్పిన భగవద్గీత. ఇక రామయ్య అందరి మర్యాద బాలగురు అని పేరుతో మర్యాద వస్తుంది. దొంగతనం చేస్తే కృష్ణుని ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కాదని ఈశ్వరుడు పట్టలేకపోయాడు. ఇలాగ నేను సూది నుంచి దెబ్బల నుంచి గుణపం అన్నట్టుగా అంతమంది దొంగతనాలు దాచారు. ఒక 45 వెరైటీ దొంగతనం చేశాను. అంటే ఎలాగంటే మా పెదనాన్న ఇంట్లో, మా ఇంట్లో నుంచి మా పెదనాన్న వాళ్ళ ఇంటికి గోడ దూకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి 80 రూపాయలు పెట్టి దొంగతనం చేస్తున్న టైంలో లోపల గేడ పెట్టేశాను. ఆయన దడదలాడిస్తే వచ్చింది ఆ గేడ. ఇక నన్ను గట్టి పెట్టేశారు. ఇక పెట్టిన నన్ను కొడతారు కదా. ఆ కొట్టినప్పుడు నేను ఉండను, ఆయన కొడుతున్న ఆయన కొట్టుకుంటాడు. అలాంటి ఏదో దొంగతనం చేశాను. మంత్రాలు దొంగతనాలు అంటే వాళ్ళు పట్టుకున్నందుకు నేను ఉంటాను, వాళ్ళు కొట్టినప్పుడు నేను ఉన్నాను. వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు ఆయన కూడా ఉంటాను అక్కడ నేను ఉన్నా. అట్లాంటి కొన్ని మంత్రాల ద్వారానే కొన్ని దొంగతనాలు చేశారు. ఇప్పుడు ఎందుకు దొంగతనం చేసి పెద్ద కోట ఏడ్చేటట్లు లేట్లేదు. నా నుంచి చేపలు వేడింది అట్లా. నా పక్కన మరొకడు ఉంటాడు. వెంటనే నా దగ్గర డబ్బులు ఉంటే ఎవడన్నా పట్టుకుంటాడు కదా, వాడి చేతికి చూడడానికి డైరెక్ట్ అది నీకు కమిషన్ ఇస్తాను. నువ్వు నాకు కమిషన్ ఇచ్చింది ఏమన్నా సంత ఆడుకొచ్చి పెట్టాడు. ఈ చేపట్లో నాకు డబ్బులు అడిగి అదొక వేరే. ఇవన్నీ ఇప్పుడు చెప్పుకునే సిల్లుకుని ఆ టైంలో అది అలవాటుగా ఉండేది అన్నమాట. మరి అట్లాంటి పక్షంలో క్రీస్తు సువార్త నాకేమైనా నచ్చుతుంది, నేనే మెచ్చుకుంటాను. ఎందుకంటే పుణ్యాత్మని కాకపోతే కదా ఇవన్నీ వినడానికి. భగవద్గీత పుణ్యాత్మని నా చేయి మరొక మీద ఈ పుణ్యం వెళ్ళింది. ఎంతగా పుణ్యాత్మని నేను మరి పాపులలో రక్షించగా ఆయన వచ్చాడు ఈయనే చెప్తాను కదా. పాపం అయితే కదా మరి దొంగ పాపం కాకపోతే నేను చేసిన పుణ్యాలన్నీ ఈ దొంగతనం కొట్టాడు. నేను మరి నార్మల్గా ఉన్నాను అని మరి నాకు నేను కూడా ఎవడో చెప్పాడని కాదు, బొత్తించి కూడా అన్నదాన్ని. ఈ విధంగా ఉంటున్న పక్షంలో ఇక మాటికి సినిమాకి వెళ్ళడం, మిమిక్రీ నేర్చుకోవడం, ఈ సందర్భంలో డబ్బులు ఎక్కువగా దొంగతనం చేయడం, మరొక నాలాగా చెడసినది తయారు చేయడం, నేను చేసిన కొన్ని నన్ను చెడగొట్టడం కొందరు. ఆఖరికి సినిమా హాల్ అనేది ఒక వ్యసనం అయిపోయింది. అప్పుడు మా చిన్నాన్న వాళ్ళు ఆలోచించి సినిమా హాల్ అది తీసుకుంటే వీడికి వ్యసనం పోద్ది, మనకి వ్యాపారం అయిపోద్ది అని చెప్పి ఆ రణస్థలం ప్రాంతం ఒకసారి టూరింగ్ ట్యాక్స్ ఒకటి తీసుకొని సినిమాలు ఆడించే టైం. ఈలోగా జాన్పాల్ గారికి ఆవిడ కూర్చొని అని ఈరోజు జరుగుతుంది సంగతి. మా నాన్న వాళ్ళకి తెలియదు, కొట్టేటట్టు బాధపడి వీళ్ళంతా తెలియచుకొని వచ్చింది. ఏడు సాధించుకుని ఊరుకోవడం, ఏడు జరిగిందని ఏడు లేదని చెప్పడం. మరి దీని గురించి నా గురించి అంత ఎంకరేజ్ చేసుకుని మా పేరెంట్స్కి లేదు కదా. ఏదో మొత్తం మీద అలాగే చెల్లగా ఉన్నాడు, బాబు దొంగతనం చేస్తాం, ఎన్ని పూజలు చేసాం, ఎన్ని నోములు చేసాం, ఎన్ని తోటలు పొలాలు దాన్ని ఇచ్చాము. కానీ మా కొడుకు బాగుపడ్డాను, వాడు చస్తే చాలని మాకని తల్లిదండ్రులు నన్ను చేసిపోయారు. ఇక్కడ చస్తే చాలని చెప్పినప్పుడు నేనంతా చచ్చిపోతున్నా వాళ్ళ ఆలోచన. నాకు ఎలాంటి పనులు నాకున్నాయి. ఊరు దగ్గరకు వచ్చి సాయంకాలం ముందు చేతి వచ్చేది గుండు కూడా ఇంకెక్కడికి వచ్చేసరికి మొత్తం ఈ విమానం మొత్తం కావలేదు. ఆ విధంగా ఉంటున్న పక్షంలో సినిమా హాల్కి వెళ్ళాను. అక్కడ కుదురు ఆట అయింది. నాకు ఒక రక్త విలోచన పట్టుకున్నాయి. ఏ మందికి తగ్గలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆయన తన ఇంత దుఃఖ పుస్తకం పట్టించి మొత్తం తిప్పేశాడు. ఈ వారికి మంది తన శాస్త్రం అంతా చదివేసి
మనకు 18 రోజుల కంటే ఎక్కువ బ్రతకం అన్నాడు. నన్ను చనిపోయాక అంత గ్రంథం ఆయన ఎందుకు చదివి నాకు అర్థం కాలేదు. నాకు కూడా అనిపించింది 18 రోజులు బాధతో బతికిన కంటే ఇప్పుడే చచ్చిపోతే మంచిదని 3 సార్లు సముద్రంకి వెళ్ళాను. అంటే సినిమా హాల్ పక్కన సముద్రం బంగాళాఖాతం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత శ్రీకాకుళం రణస్థలం ఏరియా కోటపాలెం కోటపాలెం ఉందని సినిమా హాల్. సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి ఎంత చిరాకు అనిపించింది. నన్ను చూసి 3 సార్లు ఒడ్డు కొట్టిన తప్ప లోపల తీసుకెళ్ళా. నమ్మండి జబ్బు తిరిగి మీరు దుఃఖేదాన్ని అంటే ఒక ఇంతలో వరకు వెళ్ళాను. కేరళ నుంచి తీసిపోతే చచ్చిపోవచ్చాను. ఆ లోపల చేప చుట్టూ ఒడ్డుకి వచ్చింది. 3 రోజులు అదే పని. దీనికి నేను నచ్చనేమో అని చెప్పేసి మా రూమ్లోకి వచ్చి పడుకున్నాను. పడుకున్నప్పుడు జానపాల గారు దంపతి సంఖ్యమని సువార్త ప్రకటిస్తున్నట్టు, ఏం బాబు యేసుప్రభు నమ్మితే నీ రోగం పోతే నీ పాపం పోదని సువార్త ప్రకటిస్తున్నట్టు. కాలంలో ఇంకొచ్చాను తెలియవుతుంది. దేవుడు చెప్పిన పని మళ్ళీ దాని వెనకడు గుణమేళ భవనం విండోస్ ఒక్కొక్క బతుకు అయిపోయింది. నేను ఆకలితో కలుగున్నప్పుడు సినిమా హాల్ లాస్ వచ్చింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినప్పుడు కదా సినిమా హాల్ లాస్ వచ్చింది. మా చిన్నానికి అయ్యా కొంత డబ్బు చెప్పేసి యథావిధిగా మా వంతరా గ్రామం వచ్చాను. అప్పటికి నేను ఎవరి పని చేశానని మా నాన్న తెలిసింది. అప్పటికి మా నాన్నగారు ఏం చేశారంటే మీ నాన్నగారిని కలిసి, అయ్యా మేము మొక్క కోసం మొక్కేసాం, తిరగవలసిన తిరిగేసాం, చేయవలసిన చేసాం, ఇంకా ఈ మధ్య కొట్టడం ఇంకా బాగుపడ్డారు, యేసుప్రభుని నమ్ముకుంటే బాగుపడతాడా అని అడిగారు వీళ్ళు. అప్పుడు మీ నాన్నగారు ఇచ్చిన జవాబు ఏంటంటే, ఇంతకుముందు మీరు మొక్కారు కదా, వాళ్ళందరిని అడిగారా మిమ్మల్ని నమ్ముకుంటే మా వాడు బాగుపడతాడా అని అడిగారా? అలా అడగకుండానే అన్ని లాస్ అయిపోయి అక్కడ మొక్కుని కూర్చున్నారు. ఇక్కడికి వచ్చి అన్నీ అడుగుతున్నారు. నీ నమ్మకం బట్టి ఏదైనా జరుగుతుంది జానపాల గారు ఇచ్చారు. ఇప్పుడు అన్నీ అయిపోయింది. ఒక్క కోర్చు నమ్మడానికి ఏమైంది? ఇద్దరు రహస్యంగా ప్రభు నమ్ముకున్నారు. ఇక్కడ మిగతా మా స్వకీయులంతా కలవడం చెందారు. మా నాన్న అందరికీ పెద్దోడు, ప్లస్ అందరికీ మంచి వేదాంతం అందించాడు. కార్తీక మాసం తిరిగి పెద్ద సీజనే. ఆ రీతి ఉంటున్నప్పుడు ఇందులో దిగాడేటి, నేను తెప్పించి ప్రసంగం చెప్పేటి అని మా నాన్న వాళ్ళ మీద స్వకీయులు సనుగుతున్నారు. అదే టైంలో సినిమా హాల్ నుంచి నేను వచ్చాను. నన్ను ఎక్కడ అంటే నేను ఎక్కడ ఒకరు రాయో బెడ్ చెప్పి ఒక ఒంటి ద్వారంలో ఒక గదిలో నన్ను బంధించారు. ఆ టైంలో మీ నాన్నగారు ప్రసంగిస్తున్నారు. పాపులను రక్షించడానికి ఇలాగా వచ్చారు. ఇక నాకు ఏంటంటే పాపులు కదా రక్షిస్తాడు, నేను అలా పైన వచ్చాను. మరి ఇదే ప్రోగ్రాం. ఈలోగా ఆయన కొద్ది గట్టిగా అడగాలని ముందుకు వస్తుంటే ఆ కిటికీ నుంచి ఒక పెద్ద కర్ర ఒకటి పెట్టి, నువ్వు ఏమాత్రం మాట్లాడితే కొలబొడి శతం జాగ్రత్త విన అంతే అని మా చిన్నాన్న ఒకడు. వాళ్ళందరూ జానపాల గారి ప్రసంగం అంటున్నారు. ఆ మధ్యనే కొండ కేకలేస్తాం మేము విన్నోళ్ళందరూ వేరే నాకు అక్కడ బాగా తెలియన్నాడు. ఆ కిటికీలోంచి కర్రలోకి వెళ్ళి అది ఒంటి ద్వారా రూమ్ అదే మాకండి నీకు తెలియట్లేట అని చెప్పి నన్ను మందలించి, ఏమాత్రం మాట్లాడితే కొలబొడి చెప్తాను చూడక్కర్లేదు, వినొచ్చు కదా గదిలో దేనికి పెట్టాను నిన్ను వినా. ఆ టైం కూడా ఒక రకమైన ఇంగిత జ్ఞానం కలిగింది. పాపులను రక్షించడానికి యేసుప్రభు వస్తే మరి ఇంతవరకు అనుకున్న రాముడు కృష్ణుడు ఈ అందరూ ఎందుకు వచ్చారా? మంచోళ్ళు రక్షించారు. సరే ఎందుకు ఇద్దరు 2 బండ్ల మీద వచ్చారు. నేనెవరిని అనే ఆలోచన నాకు కలిగింది. నేను మంచోడిని అంటే మనశ్శాంతి ఉండాలి. నాకే కాదు, నేను ఎక్కడ అడుగు పెడితే ఉన్నోళ్ళు కూడా మనశ్శాంతి ఉండాలి. అని దరిద్ర కుట్టాను. మరి నేను దరిద్ర కుట్టానంటే నేను చదివిన భగవద్గీత కూడా నువ్వు మంచోడు అంటాను. కనుక నేను మంచోడా చెడ్డా ఆ పరిశీలన
ఒక 14 దినాలు పట్టింది. ఏకాంతంగా ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళిపోయి 3 రోజులు ఉన్నారు. అక్కడ పెద్ద ఎలుగుబంటి ఒకటి కనిపించింది. కానీ ధన్యుని దానికి నేను కనబడలేదు. పక్క మీద వచ్చేసా 3 రోజులు రామాలయం గర్భ గుడిలో ఉండిపోయాను. రాముడా నేను ఎవరిని, మంచోడిని చెడ్డాను. ఒక వారం దినాల వరకు శివలింగం కనపడుతుంది, గట్టి ఉండిపోయాను. భోజనం కాకుండా సాష్టం పడి నేను ఎవరిని చెప్పలేదు. కానీ ఇద్దరు సర్పం ఒకటి ఉంటుంది, అది వచ్చి నన్ను వెంబడిస్తుంది. కాదు వచ్చి పడిపోయించాను. ఇప్పుడు ఎవరిని పోతే ఇది ఒక దరిద్రం మళ్ళీ మనకు. ఇలాగా ఒక తోటలో ఏకాంతం వెళ్ళాను, ఎక్కడ జాబు రాలేదు. ఒక శ్మశాన వాటికి వచ్చాను. అక్కడికి వచ్చేసి నన్ను ఇంకా డిస్టర్బ్ చేయరాలని అక్కడికి ఎలా వెళ్ళానంటే ఒక ప్లాస్టిక్ తాడు పూస చెట్టు గురేసుకుందా అన్నట్టుగా వెళ్ళాను. అంటే వెళ్ళడం మామూలుగా వెళ్ళాను. అక్కడ చిన్న మగత పట్టి కళలాగా వచ్చింది. అక్కడ ఇవన్నీ నేను ఆ చెట్టు ఊరి కోసం ప్రయత్నం చేస్తుంటే కళ జరిగింది. నేను స్టూల్ పట్టుకెళ్ళినట్టు, బకెట్ స్టూల్ తెలిసినట్టు, ఇవన్నీ కూడా కళలో వచ్చాయి. అంటే ఎక్కడ కళ? అది బయట ఆ తోటలో, శ్మశానంలో, సమాధి తోటలో. కానీ ఇలాగా ఊరి కోసం తాడులు పెట్టుకున్నాను. ఒక కురుబొట్టు వచ్చి కాల్చింది ఆ తాడుని. అంటే కాలంలో సంగతి. మళ్ళీ నా పరిచయం ఏర్పడింది. ఊదొత్తులంటే విగ్రహాలు, సాంబ్రాన్ని రాసినప్పుడు ఈ కొవ్వొత్తి మధ్యనే కొవ్వొత్తి యేసుప్రభు సింబల్గా మా ఊరు 6 సింబల్. అది యేసుప్రభు తప్పించాడు అన్న. సరే నేను ఎవరిని ఇది పోలేదు ప్రశ్న. అప్పుడు ఎవరో చెప్తున్నట్టు అనిపించింది. యేసుప్రభునే రాముడు కృష్ణ నాకు తెలియదు, నువ్వు పాపివని. నేను ఎలాగ పాపిని? అప్పుడు ఒక వ్యక్తి నన్ను అడుగుతున్నట్టు అనిపించింది. ఎవరో వ్యక్తి లేదు, ఇది కూడా మగతున్నాను. రోజు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నా, సీరియల్ ఎవరు లేకపోతే బాబు ఆడుతున్న జరుగుతుంది, ఎన్ని నేనేం చెప్పేది. సరే రోజుకి ఒక అబద్ధం అనుకో, నెలకి 30 అనుకో, సంవత్సరం 365. ఇప్పుడు నీ వయసు 18, 365 ఇంటూ 18 ఒక అబద్ధం అనుకుంటే, ఇంటూ ఎన్నో, ఇంటి ఇంకెన్నో, ఇంటి ఎన్నెన్నో, ఇంటి మరెన్నో ఒక అబద్ధం అనుకుంటా. దొంగతనాలండి, పండుబూతులండి, ఇంకా అవెన్నెన్నెన్నో ఈక్వల్ టు అందులో ఉన్నాను. నా పాపని ఆ రీతిగా నా పాప నాకు తెలిసింది. అతను బైబిల్ చదివాక మనం బాగా చేస్తారు. ఆదాము వాళ్ళ నుంచి సంక్రమించిన పాపం తెలిసింది. అసలు సంక్రమించిన పాపం పోవడానికి సంక్రాంతి పండుగ చేయడం. మనం చెప్పే సామెత ఏంటంటే సంక్రమించిన పాపం పోవడానికి సంక్రాంతి పండుగ చేసి సంక్రాంతికి పోయాడట. సామెతలు అంత సకారత్రయం నకారత్రయం అంటే అంతే. నలుగురితో పాటు నారాయణ అంటే నారాయణ పోయాడు. సరే మొత్తం అది నా పొజిషన్. దాన్ని బట్టి నాకు పాపిన సంగతి నాకు తెలిసిందే. అప్పుడు నాలుగే చెప్పిన ప్రసంగం జ్ఞాపకం వచ్చి నేను పాపినని. ఉన్నది ఈజీ కాదు కానీ అది బాధగానే బాధగానే ఏడ్చమని చెప్పడం జరిగింది. ప్రభువుని అడగడం జరిగింది. కాలక్రమేణా అంటే నా అసలు సంగతి ఇవన్నీ జరగకముందు మీ నాన్నగారు రాళ్ళతో పుట్టించి చెప్పాను కదా, అందులో ఇద్దరికి 2 రాళ్ళు తగిలి పడిపోయారు స్పాట్గా. అమ్మ నాన్న ఇక్కడ తగిలి రక్తం గారి పడిపోయారు. నేను చెప్తాను కదా, అమ్మకి తెలుసు. నేను రాలేసినట్టు అమ్మకి తెలుసు. అయితే ఒక 10 నిమిషాలు తరచుకు వచ్చి పడిపోయిన బైబిల్ ఏమంటే 2 బైబిల్ కాల్తో చేసాను అందరికి. అప్పుడు వాళ్ళు తుడుచుకొని ప్రభు మమ్మల్ని పిలిచాడు బాబు, ఒక నిన్ను పిలుస్తాడు. ప్రభు మమ్మల్ని క్షమించాడు, నిన్ను క్షమిస్తాడు.
ప్రభు మమ్మల్ని సేవలు వాడుకుంటే నిన్ను వాడుకుంటాడు. నేను బ్యాచులర్ ఉన్నప్పుడే వాడు ప్రవచించే ప్రవచన అది. అప్పటి నుంచి కూడా వీధిలో మంత్రం వీధిలో అప్పటి నుంచి మ్యారేజ్ అవ్వక ముందు నుంచి కూడా మీ నాన్నగారు నా పాటలు చేసే ఒక మాట అంటే నీకు పిలుపు ఉంది. అసలు ఆ మాట వినసంపుండేది కాదు, పిలిపేది వినసంపుండేది కాదు. కానీ ఈలోపు బంధువర్గంగా మా మేనత్ కూర్చుని నేను మనసులో ప్రేమించాను. ఆమె కూడా కొద్దిగా మా ఇద్దరు మాటలు వాగ్దానాలు అయ్యాయి, బాబా నిన్నే మరదలు నిన్నే అన్నట్టు. కానీ వాళ్ళు క్రిస్టియన్ మ్యారేజ్ వాళ్ళు చేయరు. మా ఆయన చెప్తున్నాడు, పాకి వాడికి ఇస్తా నీకు ఇవ్వను, ఇదేం జరిగినట్టు నువ్వు ఇస్తే నీ కోపడు నువ్వు ఇచ్చుకో, పాకి వాడికి ఏం చేయమను నాకు ఇవ్వకపోతే మానేనే, నాకు ఇవ్వకపోతే మానేనండి, పాకి వాడికి ఇవ్వడండి అది ఆడేది మరి చేస్తాడు. సరే ఈ ప్రకారం ఏంటంటే మీ నాన్నగారిని అడిగాం, మీ ఇంటి కూడా తీసుకొచ్చాం కూడా సైకిల్ మీద ఒక ఆరాధన టైంలో తీసుకొచ్చాం, ఈ గురించి అనుకుంటున్నాను. సరే కానీ నాకు సమాధానం అనిపించలేదు. ప్రభు పిలుపు నీకుంది, సేవలో సాటి అయిన సహాయం ఇస్తాడు. ఈ పిలుపు ఎప్పుడు, ఈ సహాయం ఎప్పుడు వచ్చిన మార్క్ ఎన్నిటికో క్వశ్చన్స్ ఆన్సర్ ఇదే నాకు. ఆఖరికి ఏమైందంటే మళ్ళీ మీ షార్ట్ నా షార్ట్ తీసేస్తాను. ఏమైందంటే ఈమెను గురించి వీళ్ళ పెద్దమ్మ బయటకు వచ్చింది. పాంచపూర్లో ఖాతా కుటుంబ బంధువులు ఉన్నారు, వీళ్ళ బంధువులు వాళ్ళ ద్వారా ఈ మ్యాచ్ మాకు లభించింది. అయితే ఈ మ్యాచ్ లభించముందు గంగరాజం గారు సేవకురాలు ఆ మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఈ ముందని చెప్పారు. అప్పుడు నేను ఈమె చూడలేదు కదా, కానీ నా మైండ్ అంతా మా బంధువుల మీద ఉంది. మా బంధువులు ఈమె కబురు నా చెవులో ఉంది, మీదంతా ఆ మీద ఉంది. పాస్టర్ గారికి చెప్తే ఏమన్నా ప్రభు నీకు మంచి బంధుత్వం ఇస్తాను, అది కాదు ముందు నీకు పిలుపు అన్నారు. ఎప్పుడు చూసినా ఏడు పెట్టి ముక్కు పొడిచినట్టు ఇది ఒక్కటే చెప్తాను, పిలుపు పిలుపు సంగతి తర్వాత ఈ సంబంధం సంగతి. ప్రభు నీకు ఇస్తాడు, ఇదేం కాదనేవారు ఆయన. ఇప్పుడు వారానికి 3-4 సార్లు వచ్చాము మీ ఇంటికి. ఆ మాట ఆయన చెప్పు 3 రోజులు రావడం మానేశాను. ఎందుకంటే నా కోరిక కాదన్నాడు, పిలుపు అంటున్నాడు, నాకే కాదు అర్థం కాదు. సరే అయింది బాప్తిసం ఎప్పుడు 82 మార్చి 31 గొల్ల పిల్లలు మీరున్నాం. మళ్ళీ అది పెద్ద ఎపిసోడ్ ఇవాళ తేవాలి ముఖ్యమైన విషయాలు అదే. అంటే నేను డేట్ ముఖ్యమని అడుగుతున్నాను. నేను హింసించేది 80లో, నేను నమ్ముకునేది 82లో. నేను బాప్తిసం పొందుకునేది మేము అడాప్షన్ ఇచ్చి ఇంక మీరు గొల్లపిల్లో ఉన్నారు. ఆ టైంలో బాప్తిసం గురించి అని చెప్పి గొల్లపిల్ల కాడని మా డబ్బులు లేవు. అబ్బుకి సైకిల్ ఒకటి ఉండేది, కదుపూర్ అని చెప్పి ఆ సైకిల్ వచ్చేస్తే సీతన బ్రిడ్జి దగ్గర ఆ సైకిల్ 2 టైర్లు దీపావళి చేసాయి. అదే 2 టైర్లు ఒకసారి బయలు ఇక్కడ మోకాలేని తప్ప సైకిల్ వదలేను, పట్టుకోలేను. అక్కడ మోకాలేసి ప్రాణం చేసి యోహాన్ గారు, యోహాన్ తెలుసు యోహానం గారు ఆయన అంటే అది యోహాన్ అనుకోవాలని నాకు తెలియదు. ఆయన బైబిల్ పట్టుకుని అలా వచ్చి ఎక్కడి నుంచి వస్తున్నామో అక్కడ నిలబడి బ్రదర్ ఎక్కడేం చేస్తున్నా ఇలా అమ్మోటి ఉన్నాడు. బ్రదర్ అంటే నీకు భావించాను, రేట్ చేస్తాను సైకిల్ 2 చూపుతారు పేరు ఏది పేరు తెలియదు. నేను ఎక్కడికి వెళ్తానే లేదు దాంట్లో ఏదో అన్నట్టు. ఓహో ఆయన మా బ్రదర్ ఎవరైతే ఏం పర్లేదు అయితే అని చెప్పి ఆయన జోబులు 50 రూపాయల నోటు నాకు ఇచ్చి ఈ సైకిల్ నేను బాగు చేస్తూ ఉంచుతాను. ఎవడో తెలియదు 50 రూపాయలకి సైకిల్ కొనుక్కున్నట్ట. మరి ఏదేమో ఇటు మొదలు అటు మొదలు గొల్ల పిల్లలు అదే
సైకిల్ ఆయన మోసుకుని పట్టుకెళ్ళాడు. మీరు అట్టించారండి, నేను బాగు చేసి ఇస్తాను అన్నాడు ఆయన. ఆ 50 రూపాయలు పట్టుకొని మరి ఎక్కడికి వెళ్ళినా ఏదో బాగు జరిగింది, స్వీట్ పట్టుకెళ్ళి అలవాటు కదా, ఒక అరకే స్వీట్ పట్టుకెళ్ళి మీ ఇంటికి వచ్చాను. అదే ఫస్ట్ టైం అడిగేది వచ్చాను. ఆ టైంలో మీ నాన్నగారు నల్గొండ క్యాంప్ అని చేరుకున్నారు. అదే రోజు బొబ్బిలి రైల్వే స్టేషన్ వెళ్ళాను. నేనే పని మధ్యలో ఆయన్నే స్వీట్ అమ్మగారు తీసుకొని భోజనం చేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఆమె. 11:30 నుంచి 2:30 వరకు ఇదే కొబ్బరి. నా బాధ కూడా చూడు. అప్పటికి అమ్మగారికి అంటే అమ్మగారు అంటారు, ప్రార్థన చేద్దాం బాబు, దేవుడు భోజనం ఇస్తాడు, భోజనం చేసి నాటుతాను. ఈ ప్రార్థన కళ్ళు మూసుకుంటే ఈ వంటిలను చక్క పెట్టేస్తున్నాను నేను. ఎందుకు ఆకలి దంచేస్తాను, చిన్న స్వీట్ తినేసిన కొంత ఆకలి చేస్తాను. అది అక్కడ వేస్తారు అమ్మగారు. నాకు స్వీట్ తాగలేదు, ప్రార్థన చేసి భోంచి దాంట్లో అమ్మగారు. నాకు బాధ ఫస్ట్ టైం. వాళ్ళు వెళ్ళిపోయి చెప్పిన బాగున్నాయి, ఇంటికి వచ్చేది 50 రూపాయలు ఎక్కడికి వచ్చేది వెళ్ళిపోయి చెప్పరు, భోజనం చేద్దాం అంటారు. 11:30 నుంచి 2:30 వరకు అదే పోరాటం. అమ్మగారిని ఏమనుకోకండి, ఆకలి చచ్చిపోయింది. ఇంకా 5 రోజులు అవుతుంది తెలియదు, అసలు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అనిపించింది. అయితే ఆమె చెప్తుంటే అప్పటికి 3 మాసాల నుంచి ఒక అమ్మ అడ్డి బియ్యం అప్పు కట్టిపోయింది. వీళ్ళమ్మగారి దగ్గర నుంచి ఆ అడ్డి బియ్యం అప్పు మొదలు తీర్చడానికి చేటతో పట్టుకొని వచ్చింది. ప్రభు పంపించండి, ఆయన కొద్దిగా వండిసి పెడతాను. ఆ ఇంట్లో ఉన్నది ఏటి లేవు. ఈ తెచ్చిన బియ్యం ఆయన ఉల్లిపాయలు ఉందంతే, ఏటి లేవు. అప్పుడే మామయ్య పాస్టర్ గారు అంటే అయితే ఆ మేరక లేదా ఈ మేరక తెస్తే స్ట్రీట్లు లేకపోతే అమెరికా కనుక ఈ ఏటిల ఇంట్లో 5 నెట్టిలా ఉంది కనుక ఏదో ఉండేది. ఆ రుచి ఇప్పుడు మర్చిపోను. ఏం రుచి అంటే ఈ ఒక్క మాట చెప్తాను, ఇప్పుడు మర్చిపోయాను. ఆకలి రుచి మొత్తం తినేసా అన్న. అందులో మీరు ఇంతవరకు అంటే ఇది మీరు అన్నట్టు ది ఎండ్ ఉండదండి, అంటే ఇది అనేది కంటిన్యూ ఉంటుంది. అంటే అనుభవాలు అనేటువంటివి మరుపురానిది, మర్చిపోలేని ఎపిసోడ్ అంటే మనకే చెప్పాలి లేదు. అందుకోసమని కనుక చెప్పలేదు అంటే బాప్తిస్మపు అనుభవం అనేది పెనుపెంకి ఏట్లు దిగి మరువాడు వరకు 14 కిలోమీటర్ ఏళ్ళు నడిచి అక్కడ నీరు లేదు, ఇసుక తప్ప. నీటి కొరకు నార్నాడు వలసన అక్కడ ఉంది, గంగడ నార్నాడు. ఆ చెరువులో దిగితే ఎంత దళసు ఊరందరూ కడి చెక్ అయిపోయింది నీరు. ఆ దళసరి మేఘాల గెలిచింది ఆ చెరువు అంతా. అందులో దిగా గొల్లపిల్లి తిమోతి నేను మధ్య బాప్తిసం లేనిది. ఇలా లెగిసరికి ప్రత్యేకం కొడుకు కాపకలే, మళ్ళీ అదే కొడుకు లేచిపోయాను. అతను గడ్డి కట్టుతో మా ఇద్దరు బాగా నూతలు తీసుకొచ్చేసి నీళ్ళు కానీ ఆ నీళ్ళు మునిగా. ఎప్పుడు ఆ రూట్ల నుంచి వెళ్ళి ఆ చెరువు ఆ మెట్ట గుర్తుకొస్తుంటాం. సరే ఈ ప్రకారం ఏంటంటే బాప్తిస్మ దినం 82 మార్చి 31 అని చెప్పడానికి ఇదంతా అయిపోయిందా. 84 నవంబర్ 20 మధ్యాహ్నం 3 గంటలకు నాకు పిలుపు ఏర్పాటు. యెషయా 43 అధ్యాయం ప్రకారం అందరూ చెప్పిన నా సూచన అక్కడి నుంచి నా పిలుపు ఏర్పాటు. అది వచ్చింది 85 ఏప్రిల్ 21 మా మ్యారేజ్ అయింది. నాకు తెలీదు క్రైస్తవులకి మ్యారేజ్ అంటే, క్రైస్తవులకి మంచి రోజు అంటే ఆదివారం అనుకోని ఆదివారం నాడు పెళ్లి కార్యక్రమం పెట్టాం. ఈ మంచి రోజు దరిద్రంగా పోలేదు మాకు ఇష్టంగా. అక్కడికి మరి అప్పుడు కొబ్బరికి దొరికింది, మేమే దొరికాం. పాస్ట్ గారు ఈయన అక్కడికి వెళ్ళిపోతారని చెప్పి వాడు బరంపూర్ పాస్ట్ గారు సెలవు పెట్టారు, పాస్ట్ గారు సెలవు పెట్టారు ఆనందానికి.
అంటే ఎవరు గొప్ప చెప్పి పెళ్లి గురించి వచ్చారు. ఉమ్. అది అన్నాడు పెళ్ళి ఏంటి అని చెప్పి వీళ్ళెవరికి చెప్పకుండా సిఎన్ చర్చ్ ఉంది, చాలా మారుమూల శ్రీకాకుళంలో. ఆ చర్చిలోకి వెళ్ళిపోయినాను, ఎవరికి చెప్పలేదు. పెళ్లి టైంకి పెళ్లి కొడుకు లేడు, ఏటయ్యాడు. ఇప్పుడంటే చాలా పెట్టలేవు కదా, చాలా మంది గాలిస్తే జాన్ ప్రకాశ్ అని ఒక పాత శ్రీకాకుళం ఏరియాలో ఆ చర్చిలోకి వెళ్ళిపోయినాను. దొరికాను. ఉదయం 10:30 కావాల్సిన మ్యారేజ్, మధ్యాహ్నం 3:30 చక్కగా అయింది. మొత్తం అంటే ఎందుకు వెళ్ళిపోయారు? ఆరాధనకి. ఆరాధన మిస్ అవ్వకూడదని మొదటి ఆరాధన. ఓకే, ఆదివారం వివాహం, ఆ సండే. ఆ సండే సండే క్రైస్తవులకి సండే మంచి రోజు, అదే మా పెళ్ళి. సండే పెట్టారా? సండే పెట్టారు. మమ్మల్ని ప్రేమించి అటు బరంపూర్ పాస్టర్ జానపల్ గారు ఇద్దరు వచ్చారు పెళ్ళికి. ఆరాధనకి ఎవరు చెప్పేసి నేను లేదు. చదివారు నా దగ్గర. ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆయన మాట. మొత్తం మధ్యాహ్నం 3 పెళ్ళైంది. ఆ రోజు చూసుకొని వచ్చాను. మేము దేనికి వచ్చాడు. 85లో మీకు మార్చ్ 85 ఏప్రిల్ 1. ఏప్రిల్ 21, 85 జూలై నెలలో మీ నాన్నగారు దేవుడి ద్వారా ప్రేమించబడి నాకు నల్గొండ జిల్లా చెండూరు సేవకు పంపించారు. అన్న చాలాసేపు మీరే మాట్లాడారు, అసలు మాట్లాడలేదు. అంటే అంటే ఇది జనరల్గా జరుగుతుందా అంటారా? ఎక్కడ మీటింగ్లో ఇలా ఎప్పుడు జరుగుతుంది అంటారా? అంటే పక్కన కూర్చోబెట్టి మీరే మాట్లాడతారా ఎక్కువ? అక్క చెప్పండి. అంటే నా పేరు ఇప్పుడు ఆమె గొంతు పట్టుకుని సహకరించారు. సహకరించారు. అంటే నాకు మ్యారేజ్ అయ్యాక పాస్టర్ గారు ఆ సువార్త అంటే తెలిసింది. నాకు అంతకుముందు వీరి సువార్త అంటే తెలియదు, కానీ పాస్టర్ గారు అమ్మగారు చూస్తే సువార్త ఇలాగా ప్రకటించాలని ఆశ నాలో కూడా. అంతకుముందు చర్చికి వెళ్ళడం రాదు, అంతే తెలుసు. అంటే బాప్తీసం తీసుకోవడానికి కూడా ఇంట్లో ఆటంకం పెట్టారు వాళ్ళు. అయితే బాప్తీసం కావాలని ఎక్కువ ప్రార్థన చేశారు. అయితే దేవుడి దయలో మళ్ళీ సంబంధం అయ్యాక మళ్ళీ ఆటంకాలు పెట్టలేదు. తర్వాత బాప్తీసం తీసుకుని వెళ్ళింది. వెంటనే పాస్టర్ అమ్మగారి ఇంటికి రావడం, వాళ్ళ ఇంట్లో పరిచర్య అన్నది కూడా నేర్చుకున్నాం. ఫస్ట్ నీళ్ళు బిందుతో తేవడం కూడా తెలిసి అందరూ ఈమెతో కలిసి వెళ్ళేది. అక్కడ పరిచయం తెచ్చుకున్నా చెండూరు వెళ్ళిన. మీరు వివాహమైన కొత్తలో అంటే వివాహానికి ముందు అమ్మ దగ్గర ఉన్నారు. అమ్మ దగ్గర అంటే టెన్షన్ లేదు, పని చేసినా చేయకపోయినా అమ్మ చూసుకుంటారు. బరంపురంలో మీరు ఒకసారి వివాహం అయిన తర్వాత అప్పటికే సేవకు వచ్చేసారు, సిద్ధంగా ఉన్నారు, సేవలకు వచ్చేస్తున్నారు. మీరు ఒక సేవకురాలిగా పరిచయలు ఆరంభించాలి. ఇప్పుడు ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే కొత్తలో, అంటే వివాహమైన కొత్తలో. అంటే ఫస్ట్ నుంచి నాకు సువార్త అంటే ఎక్కువ ఇష్టం. సువార్త అంటే ఇష్టం. మా పాస్టర్ గారు ఎవరైనా సాక్ష్యం చెప్తే ఆ సువార్త ప్రకటించే వారి పదములు పర్వతమ సుందరంలో అయిన వాక్యాలు అవన్నీ అవి కొన్ని తెలుసు. కాబట్టి సువార్త అంటే మీకు ఇష్టం. అందుకు సువార్త ఇష్టంగా మీరు వచ్చారు. మరి పరిచయలో ఆరంభ దినాలలో మీరు ఎదుర్కొన్నటువంటి చేదైన అనుభవాలు, కష్టాలు ఏదైనా 1-2 చెప్పండి. ఎలా ఎదుర్కొన్నారు కష్టాలు? రాగానే మీకు సపోర్ట్ అయితే లేదు, ఎవరు సపోర్ట్ చేయలేదు. చెందూరుకు వెళ్ళక ముందు ఆ దినాల్లో, లేకుంటే వెళ్ళిన తర్వాత ఆ సేవ అంటే పరిచర్య ఆరంభ దినాల్లో మీరు ఏ విధంగా ప్రతి కష్టాన్ని ఫేస్ చేశారు? అంటే ఎక్కువ ప్రేయర్ చేసుకుంటాం, ఏం కావాలన్నా ప్రార్థన చేయడం. స్వార్థకి వెళ్ళడం ఎక్కువ 4 లేసి, అప్పుడు మెగాఫోన్ లైట్ లేవు కదా, మామూలుగా వెళ్ళి పాటలు పాడుకొని ఎవరైనా నేను పడితే అనమాట. ఇద్దరు వెళ్ళేవాళ్ళం. ఏ ప్రాంతాల్లో స్టార్ట్ చేశారు? ఫస్ట్ చెందూరు వెళ్ళాను. అక్కడ స్టార్ట్ చేశారు. మా నాన్న తీసుకెళ్ళారు అక్కడ. అదే అక్కడ వెళ్ళి తీసుకొని మీరు రెండులో నాన్నగారు ఉంచారు, ఉంచి ఆ విధంగా స్వార్థ ప్రకటించారు.
అక్కడ కొన్నాళ్ళు అయిపోయి మళ్ళీ స్వగ్రామం వచ్చి పంతరం. అక్కడ 11 నెలలు ఉన్నాం. ఆ అనుభవం ఎట్లా అనిపిస్తుంది అక్కడ? అక్కడ చాలా భయంగా ఉండేది, ఎందుకంటే స్వార్థ ప్రకటిస్తే జనకులు తిట్టేవారు. ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఎక్కువ ఉండేవారు. పాటలు ఇలా పాడుకొని వెళ్తుంటే జనకులు తిట్టేవారు ఒకటి వాళ్ళు. నాకు చాలా భయంగా ఉండేది అప్పుడు. అంటే ఇద్దరికి ఒక్కసారి చంపేస్తే పర్లేదు కానీ అతను చంపేస్తే దాని నుంచి వస్తారేమో. నాకు అప్పుడు ఏటి తెలియదు, ఫోన్ లేవు, ఏటి తెలియదు కదా. ఎవరెక్కడ చంపుతారు కొడతారు అనే టైప్ లో ఇది నొక్కరికే పిలిచి సామాన్కి వెళ్తే కిరాణి కొట్టుకి సామాన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి ప్రశ్నలు వేసేవారు. అంటే వినాయకుడు ఎలాగా తల్లి లేకుండా పుట్టింది, యేసు ప్రభు కూడా అలాగే తండ్రి లేకుండా వినాయకుడు పుట్టాడు, అలాంటి ప్రశ్నలు తండ్రి లేకుండా యేసు పుట్టాడు, మా వినాయకుడు యేసు సమానం వేస్తే మరి చెప్పాడు. అయ్యో ఇద్దరికి పుస్తకాలు చెప్తున్నాయి, వినాయకుడు నలుగురిని మురికి పుట్టాడంట, యేసుడు పరిశుద్ధాత్మ పుట్టాడంట. అది చెప్పేసరికి నాకు ఏంటి లేట్గా వచ్చి ఎవరింటికి కదా, ఎవరెక్కడ కొట్టేసారో లేదు ఏంటి అని తెలియదు. ఇంట్లో నుండి అలా ప్రార్థన చేసుకొని వాక్యం చదువు భయం భయంగా ఉండేది. కానీ ప్రభు ధైర్యం ఆ దేవుడు మరి ప్రార్థన చేస్తే ఏర్పరిచేవాడు. మరి మామూలుగా పరిచర్యలో అంటే కష్టాలు వచ్చింటాయి. మా అమ్మ నాన్న చేసిన సేవ ఎంత చూసారా అన్న, మీరు కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారా? అమ్మ నాన్న దగ్గర నేర్చుకున్నాం మేము. కొద్దిగా అన్ని ఓర్చుకోవాలి, ఎది లేకపోయినా ప్రార్థన చేయాలి, అడిగి పొందుకోవాలి. చాలా కఠినమైన పరిస్థితులు. పెళ్ళైన 2-3 నెలల దాకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం కదా. ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్తే మాస్టర్ అమ్మగారి దగ్గర నుంచి నన్ను ఇక్కడ పరిచయం నేర్చుకోవాలి. ఇక్కడ వెలగలో ఉన్నప్పుడు అందుకు ఆ అమ్మగారు పాస్టర్ గారు ఎలాగ ప్రార్థన చేసుకోవాలి, పరిచయం చేయాలి, అన్ని ఓర్చుకోవాలని చెప్పేవారు. సువార్తలో ఆనందం నుంచి నేను ఇంకా నాకు సంతానం కూడా వద్దు, ప్రతిరోజు సువార్తకు వెళ్ళాలి కదా, చిన్నపిల్లలు ఉంటే అవదని అలా ప్రార్థన చేసేదాన్ని కొత్తలో. అలాగా అంటే ఆత్మ పిల్లలే కావాలి అని ఆశ. సేవ మీద మీకు మక్కువని బట్టి అలాగా ఉండేది. సంతానం అయితే ఆటంకం అవుతుందని అలాగే ప్రార్థన చేసేది. ఆ తర్వాత కొన్నాళ్ళు అయిపోయాక అమ్మలు తిట్టారు వాడు. అది దేవుడు ఇచ్చిన బహుమానం కదా, అది వద్దని కూడా సేవ చెయ్యి, ఆత్మ పిల్లలు ఇస్తాడు దేవుడు. అప్పుడు మరి వద్దని కావాలని మరి అడగలేదు, ప్రస్తుతానికి ఇష్టం లేదు కదా. అలాగే మరి దేవుడు ఆత్మ పిల్లలు ఇచ్చాడు, శరీర పిల్లల సమానం ఇచ్చాడు. అలాగే దేవుడి చాలా సంతోషం. చాలా ఎరుగులు ఇబ్బందులు వచ్చినా దేవుడే కాపాడాడు. ఇప్పుడు పరిచర్యలో అంటే మీరు కొనసాగుతున్నప్పుడు దినాలు సంవత్సరాలు గడుస్తున్నాయి. గడిచే కొద్దీ కొన్ని అనుభవాలు వచ్చాయి మీకు, బయట వాళ్ళ ద్వారా, సంఘస్థుల ద్వారా, బంధువుల ద్వారా, ఇంటి వాళ్ళ ద్వారా, అంటే రకరకాల అనుభవాలు మీకు వచ్చాయి. సో ఆ పరిస్థితుల్లో అంటే మిమ్మల్ని ప్రేమించేవారు, ఆదరించేవారు తక్కువ అనుకుంటున్నారు, దూరం అవుతున్నారు. సో ఆ టైంలో మీరు ఎలాగ మీరు ఫేస్ చేస్తున్నారు? ఆ టైంలో ప్రార్థన చేసుకున్న వాళ్ళు మాస్టర్ లెటర్ రాసి బలపరిచేవారు. జాన్పాల్ గారు ఉన్న లెటర్లు వేసేవారు, అందులో వాక్యాలు అవి రాసి చెప్పేవారు, ఇది చదివి వినిపించేవారు. చాలా ప్రాక్టికల్ గా మీరు పరిచయంలో అంటే అమ్మ నాన్న ఎలా చేశారంటే అదొక విధానం, అంతకంటే కష్టాలు కూడా పడ్డారు మీరు అంటే మినిస్ట్రీలో. ఆల్మోస్ట్ రోల్ మోడల్ అది అలా ఫేస్ చేశారు, సుఖంతో కూడుకునే కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎవరి పలకరించడానికి ఇప్పుడు ఉన్నారు ఏదో ప్రకటించి ఆ దినాల్లో పలకరించినప్పుడే ఉన్నాయి. అక్కడ సువార్త ప్రకటన అనేది కూడా అమ్మ నాన్నగారిని బట్టి మేమే ఫస్ట్ ఈ ఏరియాలో విజయనగరం జిల్లాలో చెప్పానంటే సువార్త దండయాత్ర అనేది ఫిబ్రవరి శాఖ నుంచి మాకు లభించింది. అంటే ముందు అమ్మ నాన్నగారు, తర్వాత మీ కర్నూలు అయిపోయిన తర్వాత ఈ సంస్థని తిమోతి అంతా గురుమూర్తి ద్వారా వచ్చి పెడిపోయారు కదా, వాళ్ళు మేము కలిసి కొన్నాడు సువార్త. అంటే ఆ టైంలో ఇప్పుడు సువార్త గ్రూపులు చాలా ఉన్నాయి. ఎక్కడ కనీసం వీధి కదిలో వెళ్తే ప్రైజ్గా పలకరించడం ఉన్నా కానీ ఎవరు లేరు అనే నిరాశ అయితే లేదు. ఇప్పుడు అందరూ
కానీ అప్పుడు ఎవరు లేకపోతే ప్రభుత్వం వాక్యం చదివేసి ధైర్యం వచ్చింది. అంటే ఇప్పుడు మీ అనుభవం ప్రకారం సేవకులకు భక్త సేవలో ఉన్నారు, ఎన్నో కష్టాలు, ఎంత దూరం తిరుగుతారు, అనుకున్నది ఒకసారి జరగదు, కావాల్సిన దొరకదు, ఎన్నో ఇబ్బందులు కొరతలు అన్నీ ఎదుర్కొంటారు మినిస్ట్రీలో. అలాంటప్పుడు మీరు యాజ్ ఎ వైఫ్ సేవకురాలిగా భారీగా ఏ విధంగా మీరు సహకరించారు? ఇతరులు సేవకులు కూడా ఒకవేళ వేరే కుటుంబస్తులు కూడా భార్యలు సేవకురాలు ఎలా ఉండాలి? సేవకులు అంటే మరి సేవకి వెళ్ళినప్పుడు ఎక్కువ ప్రార్థన చేసేదాన్ని, సేవ ఫలింపు జరగాలి అని అలా ప్రార్థన చేస్తాం. అందువల్ల మరి దేవుడు ఇచ్చేవాడు. సాధన మన మనో దృక్పథం ప్రభు సేవ ఆత్మరక్షణ ఆ తలంపు ఎక్కువ. ఈ తలంపు పర్సెంట్ ఎక్కువ ఉన్న కారణం బట్టి ఈ కరువు లేని ఇబ్బంది అనేది మాకు జ్ఞాపకం వచ్చింది. అదే అంతే ఉన్నప్పటికీ అది మీకు కనిపించలేదు, లక్ష్య పెట్టలేదు అటువైపు మీరు. అంతే. ఇప్పుడు అంతే. ఎస్. సో అనాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని సంవత్సరాలు నా పరిచర్యలో? 36 సంవత్సరాలు. 36 సంవత్సరాలు ఇద్దరు కలిసి సేవలు, అంటే 36 సంవత్సరాలు ఇద్దరు కలిసి ఈనాటి వరకు ఈరోజు కురుపాం ప్రాంతంలో ఎన్ని సంఘాలు అంటే దాదాపు మీరు మీ ద్వారా రక్షణ పొంది సంఘాలు స్థాపించారు? చోట్ల 12 సంఘాలు. 12 సంఘాలు చుట్టుపక్కల ప్రాంతాలు సేవకులు మీరు చూసుకుంటారా? చాలా అప్పగించారు, అన్ని తిరగలేదు. అందులో శిష్యులు అనబడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు స్థానిక సంఘాలను అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ అంతనే 4 గోడల మధ్యన కదండి, అదికెళ్తూ కొత్త ఆత్మను సంపాదించుకొచ్చింది. ఆ దృక్పథంలో శిష్యులు కూడా ఆయా చోట్ల ఉన్నారు. ఇప్పుడు మీ ఇద్దరు ఒక్క మాట చెప్పండి, అంటే పాస్టర్ గారిగా నూతనంగా సేవకు సమర్పించుకొని దేవుని పిలుపందుకుని వచ్చేటువంటి నూతన సేవకులకు మీరు ఇచ్చే సలహా? ప్రభువుని దృష్టించమని, ప్రభువును దృష్టించమని, ప్రభు అయితే చూడాలి. ఉడికి ఎడమ చేస్తే ఫెయిల్ అయిపోతారు. ఉడికి అంటే క్రైస్తవులు ఇస్తారేమో, ఎడంకే దండలు తడతారేమో, ఈ 2 పక్కన చూడకుండా అది ప్రభు వైపు చూస్తే ఈజీ అయిపోతుంది. చాలా మంచి మాట చెప్పారండి. ప్రభు వైపు చూడాలి కానీ కుడి ఎడమ చూడాలి, అంటే లోకం వైపు అనే వైపు చూడాలి. అంటే మనుషుల వైపు క్రైస్తవుల ఇంటికి వెళ్తే ఏదైనా ఇస్తారని ఆలోచన కానీ, తిడతారు, అన్యులింటికి వెళ్తే తిడతారని భయం కానీ, ఈ 2 చూడకుండా ప్రభువుని దృష్టించి వెళ్తే ఆటోమేటిక్గా సమకూర్తాయి. ఎందుకంటే పిలిచిన వాళ్ళు మన అంటే దగ్గర సమకూర్తే ఆయన చూడొద్దు, అవును. ఆత్మను రక్షణార్థంగా. అంటే ఏంటంటే మన వాక్యం చెప్పినట్టు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడేమైనా మనకు అది నూతన మన సేవకులు మనోదృక్పథంగా అది నేను చెప్తాను. లేదా సేవకులు ఎవరైనా సరే ఈ విధంగా ఉంటే భయపడతారు. అందుకే ఇండిపెండెంట్ సేవలో అనేక మంది ఒక మెరిట్గా ఉన్నాం. జాన్ గారు అంటే నేను అనుకున్నాను కదన్నా. అంటే మీరు చెప్పేది జనరల్గా ప్రభువుని దర్శనం చెప్పేది ఇండిపెండెంట్ సేవలో ఒక మెరిట్గా ఉన్నాం మనం. కొంతమంది ఇండిపెండెంట్ ఉంటారు, మన దానికి ఇండిపెండెంట్, సంపద ఇండిపెండెంట్. సో ఈ పరిచయంలో మీరు దీవించబడదు అంటే దేవుని నడిపింపే మీరు, అంటే ఇంకా దీవించబడడానికి, మనుషులు నడిపింపు కాదు. దీవించబడడానికి ప్రభువుని చూస్తూ నేర్చుకునే సంగతి ఏంటంటే, అంటే ఎన్నో ఉంటాయి ఈ ఎపిసోడ్లో. ఒకటి ఏంటంటే ఏదైతే మనం ఒకరి ద్వారా పొందుకోవాలనుకునే దానికి ముందు మనమే దాన్ని చేద్దాం. ఇంకా కరువేట్లు వస్తుంది. చెప్పండి. ఏదైతే మనకు కావాలని అంటే అనుకున్నాం, ఇంటికి వస్తున్నాం, ముందు నా మనోభావాలు ఉంటుందంటే ఇటు నుంచి ఛార్జీ పెట్టుకుని అప్పుడు ఛార్జీ ఆయన ఇస్తాడు అని ముందు మన మనోభావాలు ముడుస్తుంటాయి. అలా కాకుండా ఒక దగ్గరికి వెళ్తున్నాం, ఆ పాస్టర్కి ఏది ఇబ్బంది చూద్దాం, అది మనం కొన్నిసార్లు పెడదాం. ఎగ్జాంపుల్ గారి మైండ్ అదే. మేము ఆయన కలిసి సేవలోకి వెళ్ళినప్పుడు తన బ్యాగ్లో 2 దుప్పట్లు, 2 లుంగీలు, 2 తువ్వాళ్ళు, 2 ఎందుకు అయిపోకుండా నా బ్యాగ్లో ఒకటి పెట్టుకుంటుందంటే లేదు, లేనుడు ఎవడైనా అక్కడ ఉంటాడు, వాడి మనం ఉందాం. రోల్ మోడల్ అదే.
గారిని చూడలేదు కానీ ఆ, సేమ్ జానపరావు గారి పల్లీలు చూస్తాను. జ్యోతి కూడా మంచి అవును అన్న మంచి అలాగే పోలికలు వచ్చి వాళ్ళకి వచ్చాయి. చాలా అద్భుతం వాళ్ళ సేవ పరిచయం కూడా అనుభవాలు కూడా. అక్కడ మీరేం చెప్పాలనుకుంటున్నారు సేవకులకి, అంటే స్త్రీలకు, అంటే ఆశ్రమం కావచ్చు, సేవకులకు, నూతన సేవకులు కావచ్చు, అనుభవస్తులే కావచ్చు, మీరు ఇచ్చే సలహా ఏంటి, ఎలా ఉండాలి? అంటే దేవుని మీద ఆధారపడినప్పుడు అన్నిటికీ అడ్జస్ట్ అవుతాం. ఉమ్, దేవుని చూడాలి, మరి లేవు అవ్వలేవని అనకూడదు. ఏది లేకపోయినా ప్రభు ఉన్నాడు, ప్రభు సేవ చేస్తున్నాను, ఉమ్, ఆయన నా అవసరం తీరుస్తాడు. నీతిని రాజ్యం అడిగితే మనకు అవసరమన్నీ కూడా దేవుడు ఇస్తాడు అనే దాంతో వెళ్ళాలి. మరి ఇది లేదు అది లేదు అంటే మరి ఉన్నా లేకపోయినా ఏం చేస్తాడు? ఈమె ప్రవర్తనలో నుంచి ఈమె ప్రసంగం చేయలేదండి. ఈమె ప్రసంగంలో నుంచి అంటే పక్కన పెట్టండి. ఈమె ప్రవర్తన నుంచి తోటి పాఠం నేర్చుకుంటాను. yes. సరే, ఈమె ప్రవర్తనలో నేను ఇచ్చే సర్టిఫికేట్ ఏంటంటే ఉమ్, ఎంత బిజీ పైన ఉండినా ఉమ్, విసగదు, సనగదు, గసగదు. మంచి అవార్డు ఇచ్చారన్నా ఇన్ని ఇంక సంవత్సరాలు. నేను చాలా మంది గసపడదు. అంటే ఈ 3 పాత్రలు ఇద్దరు లేవు. అన్న మీ మినిస్ట్రీలో అంటే దేవుడు ప్రధాన పాత్ర, ప్రధాన అంశం, కానీ పరిచర్య విస్తరించడానికి కానీ, మీరు అభివృద్ధి పడటానికి కానీ, ఇంకా సంఘాలు విస్తరించడానికి కానీ, అదే అన్నాను. అంటే అక్క యొక్క హస్తము ఏ విధంగా మీరు బలంగా ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. లేకుంటే అక్క సపోర్ట్ లేకపోతే మీరు ఇంకా ఎంతో చేయలేరు. అందుకే సపోర్ట్ ఇవ్వమా మందులే. అక్కడ నిజంగా మీరు అన్న మినిస్ట్రీలో ఇంతగా ఓపికగా సహనంగా కూర్చుకుంటూ 10 మందికి మీరు సేవకులు రావచ్చు, లేకుంటే విశ్వాసులు రావచ్చు, సనగకుండా మీరు వారికి పరిచయం చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు కూడా. సో అది ఇంతవరకు నడుస్తుంది, ఇప్పటికీ నేను చూస్తా ఉన్నా. సో అంత ఓపిక దేవుడు మీకు ఇచ్చాడు ప్రత్యేకంగా. దాన్ని బట్టి వందనాలు. మీలాంటి స్వభావం ఆశ్రమాలకు అందరికీ ఉంటే, సేవకురాలకు ఉంటే సేవ ఇంకా బలపడుతుంది. పాస్టర్ గారి మనసు టెన్షన్లో ఉండదు, ప్రెషర్లో ఉండదు. ఇంకా గొప్ప సేవ చేయగలరు, వాక్యాలు ప్రసంగాలు చేయగలరు. ఇంట్లో నెమ్మది లేకపోతే ప్రసంగాలు ఏం చేయగలరు. సో చాలా సంతోషం. గిఫ్ట్ దేవుడు మంచిగా దేవుడు అమ్మగారు భాష చాలా సంతోషం అన్న. అంటే ఇంతవరకు అయితే కొన్ని విషయాలు విన్నా. ఈరోజు 36 సంవత్సరాల సేవా జీవితం, మీరు ఎలా రక్షింపడ్డారు, సేవకులా వచ్చారు, అన్నీ పంచుకున్నారు. మీరు చెప్పినటువంటి అనుభవంలో, అంటే మీరు చెప్పేది ఇంకా ఎక్కువ ఉంది, ఎపిసోడ్స్ ఎన్ని ఉన్నాయి, కానీ ఈరోజు చెప్పినటువంటి చిన్న అంశాలు ఏంటంటే, మీరు ఎవ్వరూ చేయలేని అడ్వెంచర్ పనులు చేశారు అన్నమాట. అంటే అడ్వెంచర్ పనులు చేసుకుంటూ భయపడకుండా, దేనికి అక్కడ వెలుగుబంట్లు ఉన్నాయి అంటే కూడా మీరు భయపడేవారు కాదు. అలాంటి పరిచయాలు చాలా స్టోరీలు చెప్పారు, మాకు గుర్తున్నాయి కొన్నింటిలో. సో అది మృగాలకు భయపడలేదు. సేవలో అర్ధరాత్రి కానీ, సైకిల్లో కానీ, దొంగల వల్ల కానీ రకరకాల అపాయాలు, ప్రమాదాలు దేవుడు తప్పించారు. లేదా ఈరోజు మీరు సజీవ లెక్కలు చేర్చబడి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే, గత 36 సంవత్సరాల్లో అంతకుముందు కూడా ఎన్ని ప్రమాదాలు వచ్చాయి. కొన్ని కావాలనే మీరు నష్టపరుచుకోవాలనుకున్నా కూడా దేవుడు మీ ప్రాణాన్ని కాపాడాడు. ఆయన ఉద్దేశం మీరు ఉన్నారు కనుక. సో దేవుని యొక్క ఉద్దేశం, ఆయన పిలుపు అంటే ఏంటి ఇప్పుడు అర్థమైంది మీకు కదండి. ఇప్పుడు మీరు ఇతరులను పిలుస్తున్నారా? మీరు అంటున్నారు వేరే దేవుని పిలుపు మీకు ఉందని మీరు అంటున్నారు. ఇప్పుడు నేను వెళ్ళలేదు కానీ పిలుపు అనుకుని చేస్తున్నాను. అనే అవకాశం దొరకలేదు. చాలా సంతోషం అన్న. మీతో కొంత సమయాన్ని ఈ విధంగా అనుభవాలు పంచుకోవడం, అక్క మీ అనుభవాలు పంచుకోవడానికి నాకు దేవుడు ఇచ్చిన అవకాశం, మీరు ఇచ్చిన సమయం, మీరు నన్ను ఆహ్వానించి సమయం వరకు అతిథించారు. సో ప్రత్యేక వందనాలన్న. ఈ పరిచర్యను బహుగా వర్ధిలో చేయను కాక, అంతేకాకుండా మంచి ఆరోగ్యం ఇంకా ఇచ్చి పరిచర్య ఇంకా విస్తరించాలి. మీ ద్వారా అనేక సేవకులు లేవాలి. ఆ విధంగా దేవుడు మీ పరిచర్యను వాడుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.